మ్యాక్సిమం ఐఎన్ఎస్ విక్రాంత్ స్పీడ్ చూస్తే కనుక 28 knots విత్ ఎండ్యూరెన్స్ ఆఫ్ 7,500 నాటికల్ మైల్స్ అనమాట. అంటే దాదాపు 14,000 కిలోమీటర్స్ అని చెప్పొచ్చు. 7,500 నాటికల్ మైల్స్ అంటే మన కిలోమీటర్స్లో 14,000 కిలోమీటర్స్ అని చెప్పొచ్చు అనమాట. అంత మ్యాక్సిమం స్పీడ్తో ఇది కదులుతూ ఉంటుంది. ఇది ఫైటర్ జెట్స్ని కానీ, హెలికాప్టర్స్, కమౌట్ 31 హెలికాప్టర్స్ కానీ, ఇలా రకరకాల హెలికాప్టర్స్ని దానిపై నుంచి లాంచ్ చేయగలదు. బరాక్ మిసైల్స్ లాంచ్ చేయగలదు, బ్రహ్మోస్ మిసైల్ కూడా లాంచ్ చేయగలదు అనమాట. అంత కెపాసిటీ ఉంది ఐఎన్ఎస్ విక్రాంత్. దీని 20,000 కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని తయారు చేశారు. పాకిస్తాన్కి ఇటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లేనే లేదనమాట. ఐఎన్ఎస్ విక్రాంత్ మనకున్న ఒక టాప్ మోస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అరేబియన్ సీలో ముందు కదిలింది అంటే పాకిస్తాన్ గుండెలో దడ పడుతుంది అనమాట. అంత స్ట్రాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇది. ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకటేసారి 40 ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారీ చేయగలదు. ఐఎన్ఎస్ విక్రాంత్ స్ట్రైక్ రేంజ్ 1,500 కిలోమీటర్స్ అనమాట. పాకిస్తాన్లోని కరాచీ పోర్ట్, గ్వాడార్ పోర్ట్ దేన్నైనా టార్గెట్ చేయగలదు ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ ఫైటర్ జెట్స్ని కూడా క్యారీ చేస్తుంది అనమాట. ఒక్కొక్క ఫైటర్ జెట్ 850 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్తుంది. పాకిస్తాన్లో పెద్ద పెద్ద మిలిటరీ స్పాట్స్ని కూడా ఈ ఫైటర్ జెట్స్ అటాక్ చేయగలవు. ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ స్ట్రెంగ్త్.